తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకొనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పొలిటికల్ పార్టీని ప్రకటించనున్నారు. ఏప్రిల్ 25న పార్టీని ప్రకటించబోతున్నట్టు స్పష్టం చేశారు. ఇక టీడీపీని పోరిన పసుపు, ఎరుపు రంగుల కాంబినేషన్తో పార్టీ జెండాకు రూపకల్పన చేస్తున్నట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటతో పాటు బోధన్ నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు కవిత సిద్ధమవుతున్నట్లుగా టాక్. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పొలిటికల్ పార్టీని ప్రకటించనున్నారు. 20 ఏళ్లుగా తెలంగాణ జాగృతి సంస్థను నడిపిస్తున్న ఆమె వివిధ కారణాలతో బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చారు. అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. భౌగోళికపరమైన తెలంగాణను సాధించుకున్నాం కానీ సామాజిక రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయామని చెబుతున్న కవిత అందుకు తానే నడుం బిగిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీతో ప్రజల ముందుకు కవిత వస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పేరులో తెలంగాణ పదంతో పాటు జాగృతి వచ్చేలా టీపీజేపీగా నామకరణం చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ దగ్గర ఓ కన్వెన్షన్లో ఉదయం 8 గంటలకు పార్టీ పేరును ప్రకటించనున్నారు. అక్కడే పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు కవిత. పసుపు, కుంకుమ రంగుల కలయికతో జెండా రూపకల్పన జరుగుతోందని సమాచారం. ఒకప్పుడు టీడీపీకి వెన్నెముకగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు పసుపు రంగును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. విప్లవ భావాలు, కార్మిక సంక్షేమానికి చిహ్నంగా ఎరుపును చేర్చినట్లు చెబుతున్నారు. ఇక ఎన్నికల గుర్తుకు సంబంధించి కవిత సుదీర్ఘ కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. కాగడ, కళ్లజోడు గుర్తులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగడా చైతన్యానికి, కళ్లజోడు దృష్టికి సింబాలిక్ గా భావిస్తున్న కవిత ఇందులో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశముంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసే నియోజకవర్గాలపైన కవిత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేస్తున్న ఆమె సిద్దిపేట నుంచే బరిలోకి దిగేందుకు డిసైడ్ అయ్యారని తెలంగాణ జాగృతి వర్గాలు తెలిపాయి. సిద్దిపేటతో పాటు బోధన్ లేదా మరో స్థానం నుంచి పోటీ చేయాలని కవిత భావిస్తున్నారట. కవిత రాజకీయ పార్టీ బీఆర్ఎస్ భవిష్యత్తుపై, తెలంగాణలోని బీసీ సమీకరణాలపై ఎంతవరకు ప్రభావం చూపుతాయనే చర్చ మొదలైంది. ముఖ్యంగా కేసీఆర్ రాజకీయ వారసత్వం విషయంలో కవిత తనదైన ముద్ర వేస్తారా అన్నదే ఆసక్తికరంగా మారింది.